మానవ జీవితం చాలామంది తెలియక తన జీవితం తనకే తన సొంతం తను అనుకున్నట్టే జరుగుద్ది. నేను తెలివైనని, నేను సుఖంగా బతుకుతాను, నేను తెలివైనవాడిని కాబట్టి నాకు అన్నీ తెలుసు, నా వల్లే నా జీవితం జరుగుద్ది, నా వల్ల నా కుటుంబం జరుగుద్ది అని చెప్పి అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. మానవ జీవితం అనేది మానవుడి యొక్క విధానంలో ఏమాత్రం లేదు. ఇది కర్మ సంబంధమైంది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మా ఊర్లో ఒక ఆయన 2 కాళ్ళు పోలియో కాలుతో పుట్టాడు. ఆయన ఏ పని చేయలేడు. ఏదో సాధారణమైన బ్రెయిన్కి సంబంధించిన పనే తప్ప శారీరకపరమైన పని ఏ పని చేయలేడు ఆయన. మేము ఆయన చూసి జాలిపడేవారు. ఈయన ఎలా బతుకుతాడు, ఏం చేస్తాడు, ఏంటి ఇలాగా అని చెప్పి అనుకుంటారు. మా ఊర్లో చాలామంది బతకడానికి చాలా చోట్లకి వెళ్ళారు, కానీ ఆయన ఆ ఊర్లోనే జీవించాడు. పైపెచ్చి ఏంటంటే, జీవించడం పక్కన పెట్టండి, మాకంటే సుఖంగానూ మాకంటే అన్ని అంగుల్లోనూ ముందు పడ్డాడు. తన ఇల్లు ముందు కట్టుకున్నాడు, తన పెళ్ళి కూడా చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, సంసారం కూడా చక్కని సంసారం అయింది. ఎప్పుడు కూడా మా మీద అయినే ధీమాగా శుభ్రంగా బతికాడు. మేము అన్ని రంగాల్లో శరీర బలం ఉండి, మానసిక బలం ఉండి, కుటుంబ బలం ఉండి, జీవనానికి భయపడి అనేక చోట్లకి వెళ్ళి బతుకోవడం తప్ప ఆయన ఊర్లోనే ఉండి మాకంట కూడా ధీమాగా శుభ్రంగా బతికాడు. అప్పుడు అనిపించింది, అంటే మానవ జీవనం అనేది కర్మకు సంబంధించిందే తప్ప మన జన్మకు సంబంధించింది కాదు. పూర్వజన్మ కర్మను పెట్టి జరుగుబాటు ఉంటుంది తప్ప మనం ఊహించిన దాంట్లో ఏ మాత్రం జరగదు. ఇది మేము అప్పుడు అనుకున్నాం అన్నమాట. ఇది మానవ సంబంధం అనేది దైవ సంబంధం అయింది. ఆ భగవంతుడు ఎలాగ జరిపితే అలాగే జరుగుద్ది తప్ప మనం అనుకునేది ఏది జరగదు. ఆయన అనుకునేవి అన్నీ జరుగుతాయని అప్పుడు అనుకున్నాం మేము.